అట్లాగే అబార్షన్స్ టాపిక్ వస్తే అన్మ్యారీడ్ అమ్మాయిలు చాలా మంది ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి విచ్చలవిడితనం అనుకోండి, ఏదైనా మేబీ అయి ఉండొచ్చు. అట్లాంటి టైంలో ప్రెగ్నెంట్ అవుతారు, అబ్బాయి సపోర్ట్ దొరకదు, పేరెంట్స్ కి చెప్పుకోలేరు. సో వీళ్ళకి ఏం చెప్తారు అంటే మీరు అవేర్నెస్ పరంగా? ఎస్పెషల్లీ ఈ జనరేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఒక 1 జనరేషన్ లో మేము కూడా చాలా చూసామండి. చాలా, ఒకటి కాదు రెండు కాదు. లైక్ దే ఆర్ వెరీ క్యాజువల్ నవ్ డేస్. చెప్పేటప్పుడు కూడా చాలా క్యాజువల్ గా ఉన్నారు వాళ్ళు. అది కామన్ అనుకుంటున్నారు. అంటే మేమేం చెప్తామంటే, సో కీప్ అసైడ్ దేర్ పర్సనల్ డిఫరెన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పేరెంటింగ్ లో చేంజెస్ రావాలి. ఒక మదర్ అనేది గర్ల్ కి ఇవన్నీ కూడా ఓపెన్ గా మాట్లాడాలి. ఆ టైం వచ్చింది. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడకపోతే వీళ్ళు డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చేసి ఇలా ప్రెగ్నెన్సీ ఉంది, అబార్షన్ కావాలి, మా ఇంట్లో ఒప్పుకోరు, అసలు చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీస్ ఉంటాయి వాటివి. ఎందుకు అలా అవుతుంది? వాళ్ళకి అవగాహన లేక అంత ఆ స్టేజ్ కి ఎలా వస్తారు? అసలు ఒకసారి అయితే నేను షాక్ అయ్యాను. పేషెంట్ వాజ్ లైక్ 5 months నుంచి డేట్ రావట్లేదు అని వచ్చింది. 5 months మదర్ తీసుకొచ్చింది. నేను స్కాన్ చేస్తాను, బేబీ అక్కడ కనిపిస్తుంది నాకు. వాళ్ళు ఒప్పుకోరు, అమ్మాయి కూడా ఒప్పుకోదు. సో అలాంటి సిచ్యువేషన్స్ మేము ఎన్నో ఫేస్ చేసాము. అంటే అంత అవగాహన. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో మేము ఏం చేయాలన్నా కష్టమే అండి. సో నాలెడ్జ్ పెంచుకోకుండా ఇలా మీరు ముందుకెళ్ళేసి అన్ని తప్పుడు స్టెప్లు తీసుకొని ప్రతి ఒక్కరిని నమ్మి, ఎందుకంటే వాళ్ళ లైఫే స్పాయిల్ అవుతుంది అక్కడ. సో చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేయాలి. ప్రతి దాంట్లో మీరు చేస్తున్నది బయట ఉద్యోగాలు చేయనివ్వండి, చదువుకోనివ్వండి, ఇందులో కూడా నాలెడ్జ్ పెంచుకోండి. ఏముంది, మా దగ్గరకు వచ్చేసి సలహాలు తీసుకోండి. తీసుకున్న తర్వాతనే చేయండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ కి లోన్ అవుతారు. అబార్షన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్ కూడా వీళ్ళకి దెబ్బతింటది. గర్భసంచికి కూడా డిఫరెన్సెస్ వస్తాయి కదా ఒకసారి అబార్షన్ అయిన తర్వాత. సో చాలా మట్టుకు చేంజెస్ రావాలి. ఈ అబార్షన్ కోసం పిల్స్ యూజ్ చేస్తుంటారు, ఓన్ గానే ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ కి వెళ్ళిపోయి తీసేసుకుంటారు. అవన్నీ ప్రమాదం కాదంటారా ఫ్యూచర్ లో? ఇప్పుడు మా దగ్గర కూడా రూల్స్ ఎలా ఉన్నాయంటే అండి, గైనకాలజిస్ట్ కి 100 రూల్స్ ఉన్నాయి మాకు అబార్షన్ చేయాలంటే. కానీ మెడికల్ షాప్ లో రూల్స్ లేవు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మాయిలు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఎందుకు చేసేది, మెడికల్ షాప్ కి వెళ్ళేసి టాబ్లెట్స్ తీసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. కానీ మెడికల్ షాప్ లో వాళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడు ఈ అమ్మాయికి గర్భంలో ఉండొచ్చు, ట్యూబ్ లో కూడా ఉంటది ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ. ఆ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల హెల్త్ అంటే బాగా బ్లీడింగ్ అయ్యి, లో బీపీ తోని పల్స్ పడిపోయి మొత్తం అలా షాక్ లో వచ్చిన కేసెస్ కూడా మాకు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు సడన్ గా మేము కూడా సేవ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ డెత్ అయినప్పుడు ఒక డాక్టర్ నే బ్లేమ్ చేస్తారు, ఎందుకంటే మా ప్రిమిసెస్ లో అయింది. కానీ అక్కడ ఇచ్చిన మెడికల్ షాప్ అతన్ని అంటారా? ఈ అమ్మాయి పోయి టాబ్లెట్లు తీసుకున్న అతన్ని అంటారా? ఈ అమ్మాయితో ఉన్న పార్ట్నర్ ఇంత తెలియకుండా ఆ అమ్మాయిని పరిస్థితికి తెచ్చినట్టు అంటారా? సో మాకు కూడా ఎన్నో రూల్స్ ఉంటాయి. మీరు ఆ అమ్మాయిని అంటే ప్రతిదీ రిజిస్టర్ చేయాలి, MLC కేసు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. సో మళ్ళీ ఆలోచించుకొని చెయ్యాలి. అలా తీసుకోవద్దు కూడా. అంటే మేము కూడా రికమెండ్ చేస్తున్నాం యాక్చువల్లీ ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్ కి వెళ్ళి అబార్షన్ టాబ్లెట్స్ అసలు తీసుకోవద్దు. బెటర్. మేము ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర రావడానికి భయపడతారు ఉండొచ్చు, కాకపోతే ఒక మదరే కదా తిట్టినా మీకు మంచి దారి చూపిస్తుంది. ఒక డాక్టర్ మీరు భయపడినా కూడా మీకు ప్రాపర్ గా హెల్తీగా ఉండేటట్టు చూపిస్తుంది దారి. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి పీక్స్ కి వచ్చిన సందర్భం ఏంటి మ్యామ్? ఒకటి అంటే అబార్షన్ కేసెస్ అంటే నా ఎక్స్పీరియన్స్ లో అయితే ఒక పేషెంట్ కి ఆల్రెడీ ఇలా టాబ్లెట్ తీసుకున్నారు ఓవర్ ద కౌంటర్. తీసుకొని అంటే తనకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. నా దగ్గరే డెలివరీ అయింది. 3rd డెలివరీ. ఇంకా అది దేనికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఏమో తెలీదు. బయట కూడా ఎలా కన్సల్ట్ అవుతారో తెలీదు. బయట కూడా కొన్ని ఇల్లీగల్ థింగ్స్ నడుస్తూ ఉంటాయండి. అది వాళ్ళు గమనించుకోవాలి. ఇప్పుడు ఇల్లీగల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఈ కప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూసుకోవాలి అక్కడికి వెళ్ళొచ్చా లేదా అనేసి. వెళ్ళి టాబ్లెట్లు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, కానీ బ్లీడింగ్ ప్రాబ్లం అయ్యి బీపీ డౌన్ అయినప్పుడు ఆ ఎవరైతే సమ్ మీడియేటర్ ఎవరైతే టాబ్లెట్స్ ఇచ్చారో, ఏదైతే బయట చేస్తున్నారో వాళ్ళు పట్టరు. ఇది మాకు తెలియదు, ఇంకా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటారు. ఆ టైంలో ఒక సిచ్యువేషన్ లో హస్బెండ్ ఏదో ఊర్లో ఉన్నాడు, ఈ అమ్మాయి ఇలా టాబ్లెట్ తీసుకుంది, హెవీగా బ్లీడింగ్ అయింది, బీపీ డౌన్ అయిపోయింది, పడిపోతే పక్కన ఇంట్లో వాళ్ళు వచ్చేసి అంబులెన్స్ లో పెట్టుకొని మా దగ్గరికి తీసుకొచ్చారు. నేను చూసే వరకు బీపీ లేదు, హెవీ బ్లీడింగ్, బ్లడ్ లేదు. అంటే మాకు కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలన్నా ఎంత కష్టము. మా స్టాఫ్ ని పరిగెత్తిచ్చి బ్లడ్ తెచ్చి పెట్టి
అసలు ఆ అమ్మాయి ఇంకా చనిపోద్దేమో అనుకున్నాము. బై గాడ్స్ గ్రేస్ షీ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకా ఐసీలో పెట్టి ఒక 10 days తర్వాత తను మొత్తం రికవర్ అయింది, క్లీన్ చేసాము. కానీ ఇట్ వాజ్ లైక్ సో అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు చనిపోయినప్పుడు మేము కూడా మమ్మల్ని వచ్చి బ్లేమ్ చేస్తారండి. ఫస్ట్ ఏం చేశారు మీరు, తెచ్చారు కదా, ఏం చేశారు, బ్లీడింగ్ అవుతుంటే ఏం పెట్టలేదు. అసలు వచ్చిన చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ ఎంత యాంగ్షియస్ ఉంటారంటే ఫస్ట్ తప్పు ఇక్కడ ఏదో తప్పు అయిందనే ఆలోచనలోనే ఉంటారు. అవును మ్యామ్.